జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ధ్యాన మండల ఆవిర్భావం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆధ్యాత్మిక మార్గానికే నూతన మలుపైంది. ధ్యాన మండలి ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరింది. అనేక మంది ప్రయోజనం పొందారు. అటువంటి ధ్యాన మండలి 28వ వార్షికోత్సవం జరుపుకోబోతుంది. 28వ వార్షికోత్సవం జరుపుకోబోతుంది. ఎట్లా? నేను 91వ సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను. 93వ సంవత్సరంలో గురూజీగా గురుపీఠాన్ని అధిరోహించాను. 98వ సంవత్సరంలో సంస్థకు శ్రీకారం గావించాను. 99వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశాను. 2000 సంవత్సరంలో గురువుల గురుకుల శిక్షణను నిర్వహించి గురూజీలను తయారు చేశాను. ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాను. అందుకు అన్ని వైపుల నుంచి సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి. నేను 98వ సంవత్సరంలో సంస్థను స్థాపించడానికి మూల కారణం ఏంటంటే, ఆధ్యాత్మికతకు సైన్స్ పరమైనటువంటి అంశాలు జోడించబడకపోతే ఆధ్యాత్మికత అసంపూర్ణమవుతుందనేది నా అభిప్రాయం. సైన్స్ పరమైనటువంటి అంశాలు ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. రెండింటి సమ్మేళనంతోనే ఒక వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. ఇది నా మనసులో పడ్డటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి కొంతమంది ప్రస్తావించారు. అవేమిటంటే, సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. If both are matched together, we can create wonders in this world. సైన్స్ మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే అది ఆత్మహత్య సదృశ్యం. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ అందుకు శాస్త్రీయపరమైనటువంటి అంశాలు జోడించబడకపోతే అది అసంపూర్ణంగా ఉంటుందట. ఈ సందర్భంగా ఒక మహానుభావుడు చెప్పినటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తాను. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్ అన్నారు. సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ బ్లైండ్ అన్నారు. అంటే ఆధ్యాత్మికత ఉన్న శాస్త్రీయత లేకపోతే అది కుంటిదట. శాస్త్రీయత ఉండి ఆధ్యాత్మికత లేకపోతే అది గురుడిదట. రెంటిని సమన్వయం చేస్తేనే పరిపూర్ణత్వం చేకూరుతుందట. నేను 98వ సంవత్సరంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సంస్థకు శ్రీకారం గావించాను. ఆ తర్వాత పూర్తి కాలం సంస్థ నిర్వహణలో, సంస్థ పురోభివృద్ధిలో పాల్గొనాలనేటటువంటి ఉద్దేశంతో 99వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశాను. దానికి మూల కారణం ఏంటంటే, నేను గురూజీగా శిక్షణ తరగతులను నిర్వహించడం ద్వారా వృత్తికి న్యాయం చేయలేకపోయాను. ఆ ఉద్దేశంతో 2 పడవల మీద కాళ్ళు ఉండకూడదు అనేటటువంటి భావనతోటి ఉద్యోగాన్ని వదులుకున్నాను. పూర్తి కాలం సంస్థ పురోభివృద్ధిలో పాల్గొన్నాను. వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక పరిణతి కోసం పరితపించాను. అయితే విషయం ఏంటంటే, ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత, సంస్థను స్థాపించిన తర్వాత నాలో పిచ్చి పెరిగింది, పిచ్చి పుట్టింది. తపన, ఆరాటం, తృష్ణ, మీరు ఏ పదవన్నో వాడుకోండి. నాకు ఇంకా ఆధ్యాత్మికత తప్ప వేరే అంశాల మీదకు దృష్టి పోలేదు. అసలు సంపాదన కూడా నాకు అంతంత మాత్రంగానే ఉండేది. అయినా సరే దానికోసం ఆరాటపడలేదు. ఉద్యోగం పోయి జీతం లేక కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాను. కానీ నేను అనుసరించినటువంటి విధానం వల్ల
నేను ఈ మార్గంలో విజయవంతమయ్యాను. ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించాను, ఆ ఉద్దేశం, ఆ సంకల్పం, ఆ ఆశయం నెరవేరింది కదా. ఏమిటి ఆశయం? తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వల్ల బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులను కూడా ఆధ్యాత్మిక మార్గం ద్వారా 100% నివారించుకోవచ్చని నా జీవితం ద్వారా రుజువైంది కదా. ఇవాళ నా శరీరంలో ఎటువంటి రుగ్మతలు లేవు, మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేదు. వానప్రస్థం ముగించుకున్నాను, సన్యాసి దశలోకి ప్రవేశించాను. ఎప్పుడు ఏం జరగాలో అప్పుడు అది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు నేను సమీక్షించుకుంటే అంత పాజిటివ్గానే జరిగింది. మాతాజీ నాకు జీవిత భాగస్వామిగా వైవాహిక జీవితంలోకి ప్రవేశించటం, ఆ తర్వాత భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు నాకు ఆధ్యాత్మిక మార్గదర్శి కావటం, వాటన్నిటికీ అదనంగా నేను స్వయం కృషితో విపరీతంగా శ్రమించడం వల్ల హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం, సైన్స్ పరమైన అంశాలను ఆధ్యాత్మికతకు జోడించడం వల్ల ఆధ్యాత్మికత మొత్తం పరిపూర్ణ శాస్త్రమైంది. ఇది వేరే వాళ్ళకి సాధ్యం కాదు, వేరే వాళ్ళకి సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఇన్ని జబ్బులతో ఎవరు జన్మించలేదు, జన్మించినా సరే వాళ్ళు పూర్తిగా 100% ఆరోగ్యవంతులు కాలేదు కదా. కొంతమంది ఏ జబ్బులు లేకుండానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి సంస్థలను స్థాపించినా సరే అంతిమంగా జబ్బులు పాలై బలవంతంగా మరణించారు కదా. అందుకు మూల కారణం ఏంటి అనే దాని గురించి 2 విషయాలు చెప్పాలి. సంస్థను స్థాపించిన తర్వాత నాకు సంపూర్ణ స్వేచ్ఛ లభించింది. ఏమి చేయాలో, ఎలా చేయాలో నా అంతటి నేను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించాను. మాతాజీ గారి యొక్క అభిప్రాయాలకు నేను విలువనిస్తూ వచ్చాను. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. గురూజీని తయారు చేశాను. 2 రాష్ట్రాల్లో ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను. 2015 సంవత్సరం వచ్చేసరికి భౌతిక ఆరోగ్యాన్ని పొందాను. 2018 సంవత్సరం వచ్చేసరికి మానసికంగా నెగటివ్ థింకింగ్ తొలగిపోయి పాజిటివ్ థింకింగ్ మొదలైంది. 2021 తర్వాత సంకల్పాలు నెరవేరటం మొదలైంది. ఎవరిని ఆశీర్వదించినా వాళ్ళకి మంచి జరుగుతుంది. నాకు సంకల్ప సిద్ధి కలిగిందేమో అనేటటువంటి అనుమానం కూడా వచ్చింది, కానీ కలిగింది. నిండు మనసుతో ఎవరిని ఆశీర్వదించినా వాళ్ళకి మంచి జరుగుతుందంటే అది సంకల్ప సిద్ధే కదా. దీనికి మూల కారణం ఏమిటి అనే దాని గురించి ఒక మాట చెప్తాను. ఒకటి, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఇది వేదాలలో, ప్రత్యేకించి ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రాల్లో, భగవద్గీతలో ఉదహరించబడింది. ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ప్రపంచంలో ఈ పదాన్ని ఎవరు వాడలేదు. రెండవది, ఆత్మశుద్ధి యోగం. ఇది ఆత్మను ఆవహించి ఉన్నటువంటి సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా దగ్ధం గావించేటటువంటి విశిష్టమైనటువంటి ధ్యాన విధానం. ఈ 2 నాకు స్వామి ద్వారా అందాయి, స్వామి ద్వారా నాకు అందించబడ్డాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి అంశాలు అందించబడలేదు. వాటి వల్లనే నాకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. దానికోసం నేనేం చేశాను, దాదాపు 15 సంవత్సరాల క్రితమే సత్యదర్శనం ఆత్మస్థితి అనేటటువంటి ఒక శిక్షణను రూపొందించాను. సత్యదర్శనం ఆత్మస్థితి. సత్యదర్శనం ద్వారానే ఆత్మస్థితి కలుగుతుంది. ఆత్మస్థితితో జీవించేటటువంటి వ్యక్తి మాత్రమే ఆనందంగా ఉండగలుగుతాడు. అది మొత్తం వేదాలకు సంబంధించింది. నాకు అసలు వేదాలంటే ఏందో తెలియదు, మంత్రాలంటే ఏం తెలియదు. ఆధ్యాత్మిక బోధన మాత్రం చేస్తూ వచ్చాను. 2010 సంవత్సరంలో ఏం జరిగింది, 4 వేదాల సారాంశం బయటకు వచ్చింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అది కూడా ఎలా,
ఒకవైపు సైన్స్, రెండో వైపు ఆధ్యాత్మికత, రెండింటి సమన్వయంతోటి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ వేదాల యొక్క సారాంశం మొత్తం బహిర్గతమైంది. ఇది ఒక మిరకిలే. అందుకు నేను కఠోరంగా శ్రమించాను, పూర్తిగా అంకితమైపోయాను, అన్నీ వదులుకున్నాను. ఆ కోర్సును రూపొందించడంతో నా శరీరంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఆత్మశుద్ధి యోగాన్ని గురించి అవగాహన గావించుకొని దాన్ని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేశాను. మాతాజీ మరణం తర్వాత కూడా సంస్థ నిలబడిందంటే అందుకు మూల కారణం ఏంటో మీరు ఊహించుకోండి. మాతాజీ లేకుండా సంస్థలో ఏ కార్యక్రమం జరగదు. మాతాజీ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ తోటి సంస్థను అద్భుతంగా నిర్వహించారు. నన్ను కన్నబిడ్డగా చూసుకున్నారు. సాధకుల్ని ప్రేమతో అందరినీ కూడా దగ్గరకు తీసుకున్నారు. ఆమె యొక్క ప్రతి కదలిక సంస్థకు అద్భుతమైనటువంటి టానిక్ అయింది, విటమిన్ అయింది. ఆమె పోయిన తర్వాత సంస్థ నిలబడటం ఏంటి ఆలోచించండి. అందుకు మూల కారణం పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం, ఆత్మశుద్ధి యోగం రెండు కూడా నా చేతికి అందటం. అవి రెండు కూడా పాశుపతాస్త్రాలు. ఆ పాశుపతాస్త్రాలు నా చేతిలో ఉన్నాయి కాబట్టి ముందు నన్ను నేను సంస్కరించుకున్నాను, నన్ను నేను ఉద్ధరించుకున్నాను. సమాజాన్ని ఉద్ధరించే ప్రయత్నంలో నేను విజయవంతమయ్యాను. ఇక సంస్థను గురించి 2-3 మాటలు చెప్పాలి. ఏమిటి? ఇంతవరకు ఏ సంస్థ నుండి బహిర్గతం కానటువంటి అత్యంత విలువైనటువంటి ఆత్మజ్ఞానం ధ్యాన మండలి ద్వారా బహిర్గతమైంది. దాదాపుగా 85-86 పుస్తకాలు రచించాను. గత 5 సంవత్సరాలుగా పుస్తకాలను ప్రచురించడం ఆపేశాను. ఎందుకంటే సమాచారం విపరీతంగా అందుతుంది కాబట్టి అందరూ పుస్తకాల వైపుకు పెద్దగా మొగ్గు చూపటం లేదు. అన్నీ చేస్తే దాదాపు 100కు పైగా పుస్తకాలు అయ్యాయి. 200 ఆడియో ప్రవచనాలను రికార్డు చేశాను. 200 ఆడియో ప్రవచనాలను రికార్డు చేశాను. గతంలో 567 గురు సందేశాలు ఇచ్చాను. ఈ గురు సందేశాల సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. గురు సందేశాలను 2000 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ ప్రారంభించాను. 22వ సంవత్సరం జూలై 31వ తేదీ వరకు కంటిన్యూస్గా గురు సందేశాలని అందించడం జరిగింది. 567 గురు సందేశాలు. మొదట్లో 30 నిమిషాలు, తర్వాత 40 నిమిషాలు, తర్వాత 50 నిమిషాలు, తర్వాత గంట. నేనేమనుకున్నానంటే కొంతకాలం గురు సందేశాలను ఇచ్చి ఆపేద్దాం అనుకున్నాను. అయితే అంత సమాచారం అందించినప్పటికీ వ్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. అంటే దాన్ని ఇంట్రెస్ట్గా, ఆసక్తికరంగా స్వీకరిస్తున్నారు. అందుకని టైం పెంచాను, కాల పరిమితి కూడా పెంచాను. 22వ సంవత్సరం జూలై 31వ తేదీ వరకు 567 గురు సందేశాన్ని అందించాను. వాటిని మొత్తాన్ని ప్రచురించి పుస్తక రూపంలో తయారు చేస్తే ఎన్నవుతాయో. అది మొట్టమొదటి ఘట్టం. ఆ తర్వాత గురుకుల శిక్షణలు రూపొందించడం, వీడియో సిస్టాన్ని తయారు చేశాను. అంతకుముందు ఆడియో ఉండేది, డైరెక్ట్గా ప్రవచనాలు అందించబడుతూ ఉండేవి. తర్వాత వీడియో సిస్టమ్ వచ్చింది. ఆ వీడియోల మధ్యలో విజువల్స్ కూడా ప్రవేశపెట్టాం. ఇప్పుడు వీడియోస్ కూడా ప్రవేశపెడుతున్నాం. అంటే మానవుడి యొక్క మేధస్సు మారుతుంది కాబట్టి మారుతున్నటువంటి మేధస్సుకు అనుగుణంగా మనం అందించేటటువంటి విధానాలు కూడా మారాలి కదా. పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు కదా. అందువల్ల నేను
గురుకుల శిక్షణలను రూపొందించాను. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించాను. ఇటీవల కాలంలో గత 5 నెలలుగా మళ్ళా సద్గురువాణి అని చెప్పి కొన్ని సందేశాలను అందిస్తూ వచ్చాను. ఇప్పటికి దాదాపుగా 140-150 వరకు పూర్తి అయ్యాయి. ఒక విషయం చెప్తున్నాను, దాదాపుగా 1000 సద్గురువాణులను అందించాలనేది నా సంకల్పం. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది లోతు తెలియని అనంతమైనటువంటి మహాసముద్రం లాంటిది. దాని యొక్క అవసరం పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు మొదలయ్యాయి, సత్యాన్వేషణ జరుగుతుంది, మారణ హోమాలు జరుగుతున్నాయి, యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా భౌతికపరమైన అభివృద్ధి ద్వారా ఆనందం వస్తుందనేటటువంటి భావంతో భౌతిక సంపద మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారు తప్ప అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించలేకపోతున్నారు. మేధావులంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు మొత్తం తప్పనిసరిగా నీరు గారిపోతాయి. ఎందుకంటే శరీరాలు బలహీనపడుతున్నాయి, అంతరంగంలో అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తున్నాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భరించలేకపోతున్నాడు. జీవితాలన్నీ కూడా సమస్యలతోనే మొదలవుతున్నాయి, సమస్యలతో కొనసాగుతున్నాయి, సమస్యలతోనే ముగిసే విధంగా వాతావరణం ఏర్పడింది. అందువల్ల ఈ గురు సందేశాలన్నీ కూడా భవిష్యత్తులో అవసరం అనుకుంటే కొంతమందికి నిఘంటు అవుతాయి, మార్గదర్శకం అవుతాయి. అందువల్ల నేను బద్దకించకుండా గురు సందేశాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎంతమంది వింటున్నారు అనేది కాదు, ఎంతమంది చూస్తున్నారు అనేది కాదు, అవి ఇప్పటి వ్యక్తులకు అందించేవి కూడా కాదు. భవిష్యత్తులో ప్రపంచానికి సమూల శాశ్వత పరిష్కారంగా ఆ సందేశాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. ఎందుకు చెప్తున్నానంటే సమాచారాన్ని సేకరించి సందేశాలను అందించడం ఒక మార్గం, డైరెక్ట్గా మైక్ ముందుకు వచ్చి కూర్చొని సందేశాన్ని అందించడం రెండవ విధానం. నేను ఏ పుస్తకం చదవట్లేదు కదా, ఎవరి దగ్గర నుండి సమాచారాన్ని సేకరించడం లేదు కదా, నా జీవిత అనుభవాన్ని అందిస్తున్నాను కదా, నా జీవితం ద్వారా వచ్చినటువంటి సారాంశాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాను కదా. అసలు ఈ జబ్బులు ఎట్లా తొలగిపోయాయి? వయసు పెరుగుతుంటే బాడీ స్టామినా తగ్గాలి కదా. కళ్ళజోడు తీసేశాను, రాలిపోయినటువంటి జుట్టు అంతా వచ్చింది, మలబద్ధకం పోయింది, సోరియాసిస్ పోయింది, ముఖపక్షవాతం పోయింది, ఊపిరితిత్తుల నెమ్ము పోయింది. ఒకటేమిటి రెండేమిటి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడని అయ్యాను కదా. ఈ విధానం ప్రపంచంలో ఎవరికి లేదు కదా. దీన్ని నాతోనే ముగించుకుంటే ఎలా? నేను పొందినటువంటి అనుభవాన్ని అందరికి అందిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఆ ఉద్దేశంతో నేను గురు సందేశాలను అందిస్తున్నాను. ఇక గురువుల ద్వారా 2 రాష్ట్రాల్లో విస్తృతంగా బ్రహ్మోపదేశాలు జరిగాయి, మంత్రోపదేశాలు జరిగాయి. మాతాజీ సహాయ సహకారాలతో గురుకుల శిక్షణలు నిర్వహించబడ్డాయి. నేను స్వయంగా పాల్గొన్నాను, నేను కష్టపడ్డాను, అందరినీ కష్టపెట్టాను. నా ద్వారా కష్టపడ్డోళ్ళు ఎవరు కూడా నన్ను మర్చిపోలేదు. ఎందుకంటే కష్టంలోనే అదృష్టం ఉంటుంది, కష్టం లేకుండా అదృష్టం వచ్చే ప్రసక్తే లేదు. అందువలన నా ఆలోచన ఏమిటంటే, నా సంకల్పం ఏమిటంటే, భవిష్యత్తులో అవసరమైతే ఇది విద్యా విధానంలో ప్రవేశపెట్టొచ్చు కదా, పాఠ్య ప్రణాళికలో ఒక భాగంగా దీన్ని ప్రవేశపెట్టొచ్చు కదా. ఆ ఉద్దేశంతో
గురు సందేశాలను పొడిగిస్తూ వస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కేవలం ఆధ్యాత్మికతను విడిగా ఇవ్వకుండా దానికి సైన్స్ పరమైనటువంటి అంశాలను జత కలిపి జోడించి అందించడం వల్ల ఎవరికి ఎటువంటి అనుమానం వచ్చే ప్రసక్తి లేదు. నేను మరొకసారి చెప్తున్నాను, సైన్స్ లేకుండా ఆధ్యాత్మికత ఊహలలో ఉంటుంది. సైన్స్ ఒక్కటే ఉంటే ఆధ్యాత్మికత అడుగంటిపోతుంది. సైన్స్ ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి. ఇక నా భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నేను కారణ జన్ముణ్ణి. భవిష్యత్తులో తప్పనిసరిగా అవధూతనవుతాను. ఎందుకంటే మా వంశంలో గతంలో కొందరు అవధూతలుగా వెలుగొందారు, విరాజిల్లారు. వాళ్ళ అవధూత లక్షణాలు నాకు సంక్రమించాయి. అందువల్ల ఆరోగ్యాన్ని పొందటం కోసం, సమస్యల నివారణ కోసం నా జీవితాన్ని ప్రాక్టికల్గా అందరికీ చూపిస్తాను. విషయం ఏంటంటే, వయసు మళ్ళిన తర్వాత ఎవరైనా సరే కార్యక్రమాల పట్ల అనాసక్తిగా ఉంటారు. శరీరం సహకరించదేమో అనే భయంతో ఉంటారు. నాకు అసలు ఆ భయం లేదు, మరణ భయమే లేదు. ఎందుకంటే బ్రహ్మచర్యం బాగా నడిచింది. గృహస్థ జీవితంలో మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞాన్ని సఫలీకృతం గావించాము. వానప్రస్థానికి వచ్చాను, కొన్ని లక్షల మందికి బోధ చేశాను. మాతాజీ మరణం తర్వాత నేను సన్యాసి దశకు వచ్చాను. ఇదంతా ప్రీఫిక్స్డ్, నాట్ హ్యాపెండ్ యాక్సిడెంటల్లీ. ఇదంతా ముందే నిర్ణయించబడింది, ఆకస్మికంగా జరిగింది కాదు. నన్ను గతంలో చాలామంది ఎగతాళి చేశారు, గేలి చేశారు, అవమానపరిచారు, విమర్శించారు. నేను అందించేటటువంటి విధానం సరైంది కాదని చెప్పి కొంతమంది అడ్డుకున్నారు. కానీ భవిష్యత్తులో వాళ్ళే నన్ను అభినందిస్తారు. ఎందుకంటే సత్యం అనేది ప్రవేశించడం చాలా కష్టం, ప్రవేశించిన తర్వాత దాన్ని తొలగించడం కూడా బహు కష్టతరం. సత్యం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు కదా. సత్యవంతమైనటువంటి విధానాల వల్ల తప్పనిసరిగా ప్రపంచానికి న్యాయం జరుగుతుంది కదా. నేను ప్రత్యక్షంగా భౌతికంగా కనిపించకపోయినా నా సందేశాలు ప్రపంచానికి అవసరమవుతాయి కదా. అలాగే నేను ప్రవేశపెట్టినటువంటి శిబిరాలను గమనించండి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక చికిత్స, ఫిజికో, సైకో, స్పిరిచువల్ థెరపీ. ఫిజికో, సైకో, స్పిరిచువల్ థెరపీ. ఒకవైపు శరీరాన్ని శుద్ధి చేయాలి, మరొక వైపు మనసును ప్రక్షాళన చేయాలి. ఆ తర్వాత అంతరంగ శుద్ధి కోసం తప్పనిసరిగా ధ్యానం కావాలి, సమాధి అభ్యాసం కావాలి. అద్వైత మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. అటువంటి అద్వైత మంత్రం తప్పనిసరిగా అవసరం. యూనివర్సల్ కాన్షియస్నెస్కు సంబంధించి ధ్యానాలు కూడా అవసరమే. ఏది నా ప్రమేయం లేకుండా జరుగుతుంది. నేను ప్రకృతి చేతిలో ఒక ఉపకరణంగా మాత్రమే ఉపయోగించబడుతున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పమంటారు? ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి కాపాడుకుంటుంది కదా. నేను ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాను. అతి సరళమైన సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఎవరి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించడం లేదు. నిష్కామ కర్మలు చేస్తున్నాను. కామ్యకర్మలుంటే తప్పనిసరిగా కర్మఫలం ఉంటుంది. నిష్కామ కర్మలు అయితే కర్మఫలానికి అవకాశం లేదు కదా. ఆలోచించండి. కాబట్టి సమస్త భవిష్యత్తులో ఇంకా విస్తరిస్తుందనేది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. ఒకవేళ నా ద్వారా ఈ సమాజానికి సేవలు అందించే అవసరం లేకపోతే సంస్థ ఈ పాటికి మూతపడేది కదా.
మాతాజీ మరణంతో సంస్థను మూసివేయవలసి వచ్చేది కదా. మాతాజీ లేకుండా సంస్థను నడవటం ఏంటి? ఊహించండి. కీలకమైనటువంటి వ్యక్తులు దూరమైనా సరే సంస్థ మనుగడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను శ్రమించి దాన్ని విజయవంతం చేస్తున్నాను కదా. అందువలన గతంలో రజతోత్సవ వేడుకలు జరిగాయి. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా వేడుకలు జరగాలి. మాతాజీ వర్ధంతి నాటికి ప్రతి వర్ధంతిలో కూడా ఏదో ఒక కార్యక్రమం జరగాలి. ఇంకా విషయం చెప్తున్నాను, యోగా వైద్యశాలలు రావాలి, యోగ పరిశోధన కేంద్రం రావాలి, యోగ పాఠశాలలు రావాలి, అవకాశం ఉంటే యోగ విశ్వవిద్యాలయం కూడా రావాలి. భారతదేశం ప్రపంచం మొత్తంలో నంబర్ 1 కాబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నంబర్ 1 కాబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందువలన ఋషి సంస్కృతి కానీ, ఋషి సాంప్రదాయం కానీ, సనాతన ధర్మం కానీ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కొనసాగుతాయి. రాబోయే కొన్ని సంవత్సరాలు ఇంకా సంక్షోభాలు జరుగుతాయి. మనుషులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఋషి సంస్కృతి కూడా ప్రారంభంలో బలహీనపడుతుంది, తర్వాత పుంజుకుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల ధ్యాన మండలిగా విత్తనంతో మొదలైనటువంటి ఈ సంస్థ స్వామి యొక్క దివ్యాశీస్సులతో సత్యసాయి ధ్యాన మండలిగా రూపకల్పన జరిగింది, రూపొందించబడింది. భవిష్యత్తులో తప్పనిసరిగా సత్యసాయి యోగా యూనివర్సిటీగా మారబోతుంది. యోగ వైద్యశాలలు వస్తాయి, యోగ విద్యాలయాలు కూడా వస్తాయి. మరొక విషయం ఏంటంటే, స్వామిని గురించి చాలామంది కూడా అపోహపడుతున్నారు. స్వామి యొక్క అంతిమ జీవితాన్ని గురించి చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. స్వామి యొక్క తత్వాన్ని కరెక్ట్గా ప్రపంచానికి తెలియజేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యసాయి బాబాలు అవుతారు. స్వామిని భౌతికంగా చూస్తున్నారు, కానీ స్వామి యొక్క అంతరంగాన్ని ఎవరు స్పృశించడం లేదు. నేను స్వామి యొక్క అంతరంగాన్ని స్పృశించాను. స్వామితో ఆత్మానుబంధాన్ని ఏర్పరచుకున్నాను. స్వామి చెప్పిన ప్రతి మాటను జీవితానికి అన్వయించుకున్నాను. భవిష్యత్తులో స్వామి తత్వాన్ని ప్రపంచానికి తెలియజేసేటటువంటి బాధ్యతను స్వీకరిస్తాను. స్వామి యొక్క రుణం తీర్చుకుంటాను. స్వామి అవతార పురుషుడు అనుకుంటే నేను అవధూతగా వెలుగొందుతాను. అవతార పురుషుడు అవధూత ఇద్దరు కలిస్తే ఆదర్శ ప్రపంచం వస్తుంది కదా. కాబట్టి భవిష్యత్తులో ఈ సత్యసాయి ధ్యాన మండలి అనేది ఇంకా విస్తరిస్తుంది తప్ప బలహీనపడే అవకాశం లేదు. ఎందుకంటే నేను బలోపేతం అవుతుంటే సంస్థ బలోపేతం అవుతుంది, నేను బలహీనపడితే సంస్థ బలహీనపడుతుంది. ఇప్పటి వరకు నేను భౌతిక సేవలు అందించాను, జ్ఞాన సేవలు అందించాను, మానసిక సేవలు అందించాను. భవిష్యత్తులో ఆత్మ సేవలను అందించబోతున్నాను. అటువంటి ఆత్మ సేవలకు బలమైనటువంటి వేదికే శ్రీ సత్యసాయి ధ్యాన మండలి కాబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సంస్థ 28వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.